జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతన అనేక సార్లు అక్కడ ఏమైనా క్రైమ్ జరగలేదా? మర్డరు, రేపు. కానీ ఎప్పుడైనా జగన్ డైరెక్ట్గా స్పందిస్తాడా? అదేదో లోకల్ క్రైమ్ పోలీసు వాళ్ళు చెప్పాలి, నాకేం సంబంధం అన్నట్టే ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తన నియోజకవర్గంలో జరిగినటువంటి అత్యాచారం కేసు మీద వెంటనే స్పందించారు. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక మీద మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన పోలీసు స్థానికులు నిందితుడు పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. లేని పక్షంలో నిందితుడు తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేది. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వ పరంగా అన్ని విధాల బాధితురాల్ని వారి కుటుంబ సభ్యులకి సహాయ సహకారాలు అందజేస్తాం. ముద్దాయి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులకు కూడా ఈ విషయంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి వైద్యం చెప్పి ధైర్యం చెప్పి సహాయం అందించాలని స్పష్టం చేశాము అంటూ పవన్ కళ్యాణ్ పేరున ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది.